తులసీదాస్ గారు చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవారు. ఆ రావి చెట్టు మొదట్లో గంగా నీళ్లు పోస్తుంటే ఆ గంగాజలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మ రాక్షసుడు పైనుంచి కిందికి దిగాడు. బ్రహ్మ రాక్షసుడు అంటే ఎవరో అనుకుంటారేమో, వేదం చదువుకొని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మ రాక్షసులు అవుతారు. అటువంటి బ్రహ్మ రాక్షసుడు కిందికి దిగి అన్నాడు, నువ్వు నాకు మహోపకారం చేశావు. ఎప్పటినుంచో ఈ చెట్టు మీద పడి ఉన్నాను. నువ్వు గంగాజలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపం క్షమించింది. నేను సాధారణ రూపాన్ని పొందాను. నీకు నేను ప్రత్యోపకారం చేయాలనుకుంటున్నాను. నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు. నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే. హనుమ రోజూ వస్తుంటారు. ఎక్కడికి వస్తారో తెలుసా? ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో, ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో, ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు. కాశీలో హనుమాన్ ఘాట్లో